డాక్టర్ పూర్ణిమా నాగరాజ్ గారు. నమస్కారం పూర్ణిమ గారు. నమస్తే మేడం. ఒక సఖి ఒంగోలు నుండి మనకి లెటర్ రాస్తున్నారండి. మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, అయినా పిల్లలు పుట్టలేదు. దాంతో మేము 2 నెలల వయసు ఉన్న ఒక పాపను అనాథాశ్రమం నుండి దత్తత తీసుకున్నాము. పాపను దత్తత తీసుకునేటప్పుడు అడాప్ట్ ఏజెన్సీ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, పాపకు 8 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దత్తత తీసుకున్న విషయం చెప్పమన్నారు. కానీ పాప మాలో చాలా బాగా కలిసిపోయింది. పాప అంటే మాకు చాలా ఇష్టం. ఇప్పుడు పాపకి ఈ విషయాన్ని చెప్పి కష్టపెట్టడం అవసరం అంటారా అని అడుగుతున్నారు. ఇది యాక్చువల్లీ ఒక ఎథికల్ సిచ్యువేషన్ అమ్మా. చాలా మట్టుకు అడాప్షన్ ఏజెన్సీస్ పిల్లల్ని దత్తకిచ్చినప్పుడు అంటే చాలా మటుకు ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలిసిన విషయం కదా, వీళ్ళకి సంతానం కలగలేదు అని. ఎవరు చెప్పడం కంటే మనం చెప్పడమే మంచిది అనే ధోరణిలో చాలా మట్టుకు ఈ అడ్వైజే ఇస్తారనమాట. పిల్లలకి చెప్పడమే మంచిది, లేకపోతే ఎవరి ద్వారానో తెలిస్తే గుండె బద్దలైపోతుంది, ఇంకా వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ కూడా వస్తుంది అని. చాలా మట్టుకు దత్తత తీసుకున్న పిల్లలకి మనం ఎంతో అల్లారి ముద్దుగా పెంచినా సరే ఒక్కొక్కప్పుడు అంటే వాళ్ళు చేసే చేష్టలు కానివ్వండి, లేకపోతే ఏదన్నా అల్లరి పెడితే ఒక్కొక్కప్పుడు తల్లిదండ్రులు కూడా నోరు జారుతారు, నాకు అడుగును పుడితేగా నువ్వు ఇలా చేస్తావు అని. అందుకే ఈ రూల్ అనేది అడాప్షన్ ఏజెన్సీస్ పెట్టారనమాట. చెప్తే పిల్లలు ఎట్లాగైనా సరే అడ్జస్ట్ అవుతారు. 8-10 సంవత్సరాల పిల్లలు కొంతమట్టుకు మెంటలీ మెచ్యూర్ అయి ఉంటారు, చెప్పినా సరే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే ధోరణిలో వాళ్ళ థింకింగ్ అలా ఉంటుందన్నమాట. సో చాలా మట్టుకు పేరెంట్స్ పిల్లల్ని తెచ్చుకున్నప్పుడు, బాగా చిన్న పిల్లల్ని తెచ్చుకున్నప్పుడు కూడాను వాళ్ళు చెప్పడమే మంచిది అని నేను కూడా భావిస్తాను. కానీ ఒక్కొక్కప్పుడు సంతానం లేని ఫ్యామిలీస్లో ఎవరికి చెప్పకుండా గుట్టుచాటుగా తల్లిని వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించేసి, అంటే ప్రెగ్నెంట్ అని పేరెంట్స్ ఇంటికి పంపించేసేసి వచ్చేటప్పుడు చిన్న పాపని వాళ్ళు ఎత్తుకొని వచ్చేటప్పటికి ఎవరికి అనుమానం కలగదు అనే థాట్లో కొందరు ఉంటారనమాట, ఎందుకు ఒకరికి చెప్పాలి అని. సో అలాంటి ఫ్యామిలీస్లో ఒకవేళ నిజంగా ఎవరికీ తెలియకుండా ఒకళ్ళిద్దరికీ తెలిస్తే అండ్ వాళ్ళకి మంచి సెల్ఫ్ కంట్రోల్ ఉండి వాళ్ళు కూడా బాగా మెచ్యూర్గా ఉన్నప్పుడు ఒక్కొక్కప్పుడు చెప్పకపోయినా ఇట్ ఈస్ ఓకే అని చాలామంది మానసిక శాస్త్రజ్ఞులు అంటూ ఉంటారనమాట. అంటే పిల్లల్ని ట్రామటైజ్ చేయడం ఎందుకు, వాళ్ళకి ఏ వయసు అయినా సరే కొందరు బాగా సెన్సిటివ్గా ఉంటారు. మా మమ్మీ డాడీ మీరు కాకపోతే మరి మా మమ్మీ డాడీ ఎవరు, మా మమ్మీ ఎవరు, మేము వెతుక్కోవాలి అని కొందరు పిల్లలు అడాప్షన్ ఏజెన్సీస్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఎవరు అంటే వాళ్ళ బయాలజికల్ పేరెంట్స్ ఎవరు అని వెతుక్కోవడం కూడా జరుగుతుంది. సో డెఫినెట్గా ఎంతో కొంత తీవ్రమైన ట్రామా కొందరికి జరుగుతూ ఉంటుంది. సో ఈ ట్రామాని అవాయిడ్ చేయడానికి ఎవరికి తెలియకుండా పిల్లల్ని తీసుకొస్తే చెప్పాల్సిన అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు. సో ఇది మన ఫ్యామిలీ బట్టి, మన ఉన్న సిచ్యువేషన్ బట్టి, మనం ఫేస్ చేసే సొసైటీని బట్టి మనం ఈ నిర్ణయం తీసుకోవచ్చు నా అభిప్రాయం. మేడం, ఇలాంటి సిచ్యువేషన్ మా ఇంటి పక్కన ఒకటి జరిగిందండి. వాళ్ళ పేరెంట్స్ కాకుండా ఎవరో తెలిసిన వాళ్ళు ఆ పాపకి ఈ విషయం చెప్పారు. చెప్పినప్పుడు ఆ పాప కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి పారిపోయింది. ఇలాంటి సంఘటన మరి వీళ్ళకి వస్తుందని వీళ్ళు ఏమైనా భయపడుతుంటారా? డెఫినెట్గా ఏదో ఒక రోజు ఈ సిచ్యువేషన్ రాకుండా ఉండదు. ఎందుకంటే మనం ఎంత గుట్టుచాటుగా ఎవరికీ తెలియకుండా మనం పిల్లల్ని తెచ్చుకున్నా సరే, ఎవరికి అసలు ఏమాత్రం తెలియకుండా, కానీ ఇంట్లో సర్వెంట్స్ ఉంటారు, ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు. సో చాలా మట్టుకు అబ్జర్వేషన్ తోటన్నా సరే, లేకపోతే సర్వెంట్స్ ద్వారా అయినా సరే, ఇప్పుడు ఇంట్లో పని వాళ్ళు ఒక 4 ఇండ్లలో పనిచేస్తుంటారు. సో వాళ్ళు కూడా చెప్పడం ద్వారా అందరికీ ఇన్ఫర్మేషన్ ఎలాగో అలాగ పాకిపోతుంది. సో కొందరైతే డీసెన్సీతో ఊరుకుంటారు, కానీ మరికొందరు కావాలని ఏదో రచ్చబెట్టుకోవాలని ఇలాంటి సిచ్యువేషన్ బయట పెడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఎవరు ఏం చెప్పినా సరే ఆ భారం అనేది, లేకపోతే ఆ మెంటల్ ట్రామా అనేది పిల్లల మీదే పడుతుంది. సో ఆ ఏజ్లో అంత లేత వయసులో ఇంట్లోంచి పారిపోవడం, లేకపోతే వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు వెతుక్కోవడం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు వెతుక్కోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇకపోతే కొన్ని అడాప్షన్ ఏజెన్సీస్ అంటే జనరల్గా ఎలా చేస్తారు అంటే పేరెంట్స్ కలర్ తోటి లేకపోతే వాళ్ళ ఫీచర్స్ తోటి పిల్లల్ని మ్యాచ్ చేసి ఇస్తారు వీలంత మట్టుకు. కానీ చాలా మట్టుకు ఈ మధ్య కాలంలో అడాప్షన్ ఏజెన్సీస్లో మీకు అడాప్షన్ కావాలా వద్దా అంటే 1 or 2 years వెయిట్ చేయించుకోవడాను, ఇంకా వాళ్ళకి తోచిన పిల్లల్ని వాళ్ళు ఇచ్చేస్తారు. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మేము ఇంకెవరికైనా ఇచ్చేస్తాము అని. సో సంతానం లేకుండా బాధపడే పేరెంట్స్ పిల్లల్ని ఎలాగైనా తీసుకుంటారు. సో ఒక్కొక్కప్పుడు ఫీచర్స్ చాలా కొట్టొచ్చేటట్టు వేరేగా ఉంటాయన్నమాట. సో అలాంటప్పుడు కూడా నైబర్స్కి చూసే వాళ్ళకి డౌట్ వచ్చేసి ఈ పిల్లలు బహుశా అడాప్టెడ్ ఏమో అని అనుమానం ప్రకటించినా సరే పిల్లల మీద అది చాలా పెద్ద ట్రామా అనమాట. సో పిల్లలకి కాండక్ట్ డిజార్డర్స్, బిహేవియరల్ డిజార్డర్స్ ఇలాంటివి చాలా వస్తుంటాయి.
చెప్పడమే బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఎదుటి మనిషి చెప్తే మనకి అది చాలా బాధాకరంగా ఉంటుంది, పేరెంట్స్కే కాకుండా పిల్లలకు కూడాను. అంటే వీళ్ళు నిజాయితీగా చెప్పడం ద్వారా పాప ఇంకా వాళ్ళకి దగ్గర అయ్యే అవకాశం ఉందంటారు. ఎగ్జాక్ట్లీ మేడం, ఒక్కొక్కప్పుడు పిల్లలు ఫ్రెండ్స్ ద్వారానో రిలేటివ్స్ ద్వారానో ఈ విషయం తెలుసుకొని పేరెంట్స్ని వచ్చి నేను ఎక్కడి నుంచి వచ్చానని వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు పేరెంట్స్ ఎలాగా వాళ్ళకి సమాధానం చెప్పాలంటారు? ఇది యాక్చువల్గా చాలా క్లిష్టమైన పరిస్థితి అనమాట. పేరెంట్స్కి చెప్పాలా వద్దా అని సతమతం అవుతుంటారు. కానీ ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనకి డౌట్ రావడం ఏంటి అంటే పిల్లలకి ఎక్కడో ఎవరి ద్వారానో తెలిసిపోయింది, లేదు అంటే వాళ్ళు కూడా అంటే ఫీచర్స్ నేను ఇదివరకే అన్నట్టు ఫీచర్స్ బాగా వేరేగా ఉంటాయి. అమ్మలా కాదు, నాన్నలా కాదు, మేనమామలా కాదు, మేనత్తల్లా కాదు, వేరేగా ఉన్నాయి ఫీచర్స్ అంటే తనకు కూడా డౌట్ వస్తుంది, అంటే నేను మీకే పుట్టానా లేకపోతే ఇంకేమన్నా అని. సో అలాంటప్పుడు చెప్పడం అనేది ఎలా చెప్పాలి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఏజ్కి ద్వారా అంటే ఏజ్తో సంబంధించిన ఆన్సర్స్ మనం ఇవ్వాలి. ఇప్పుడు బాగా చిన్నపిల్లలు అడిగినప్పుడు మనం ఏదో ఒక సమాధానం చెప్పి వాళ్ళని ఈ సిచ్యువేషన్ పక్కన తోసేయచ్చు. కానీ ఒక 7, 8, 9 years అంటే ప్రీటీన్ వయసులో అడిగినప్పుడు సూటిగా చెప్పడమే బెటర్. మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అని పిల్లలు అడుగుతారు. ఇన్నాళ్ళు చిన్నపిల్లవు కదా అందుకే చెప్పాలనిపించలేదు, ఇప్పుడు నువ్వు కొంచెం అర్థం చేసుకునే పొజిషన్లో ఉన్నావు అని అందుకే చెప్తున్నాము అని. సో చాలా మటుకు టీనేజ్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు అప్పుడు ఇట్స్ రియల్ డేంజర్ సిచ్యువేషన్. ఎందుకంటే పిల్లలు ఆ వయసులో ఉద్రేకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వల్నరబుల్ అండ్ సెన్సిటివ్. ఆ ఏజ్లో వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి ఏదైనా షాకింగ్ ఆన్సర్స్ తెలిస్తే డెఫినెట్గా వాళ్ళ గ్రోయింగ్ పర్సనాలిటీ మీద అది దెబ్బతీస్తుంది. సో అలాంటప్పుడు వాళ్ళని చాలా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అండ్ వెంటనే మీకు అవసరం అనిపించకపోయినా సరే కౌన్సిలింగ్కి తీసుకెళ్ళడం అనేది చాలా సెన్సిబుల్ వే ఆఫ్ డీలింగ్ అనమాట. ఎందుకంటే మనం ఎంత చెప్పినా సరే పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళ పియర్ గ్రూప్స్ ఉంటారు. సో అందరూ ఒక్కొక్క అభిప్రాయం చెప్పేటప్పటికి పిల్లల మైండ్ డెఫినెట్గా చెడిపోతుంది. అండ్ వాళ్ళకు క్లోజ్గా ఉన్న పేరెంట్స్ కానివ్వండి, క్లోజ్ ఉన్న టీచర్స్ తోటైనా సరే వాళ్ళు ఒపీనియన్స్ తీసుకుంటే ఇంకా వాళ్ళ ఒపీనియన్స్ కూడా వేరేగా ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ అనేది మనం కంట్రోల్ చేయలేము. ఇక చిన్నపిల్లలకి అయినా సరే మనం ఇన్ఫర్మేషన్ కొంచెం కంట్రోల్ చేయగలం, కానీ టీనేజర్స్కి అయితే మనం ఇన్ఫర్మేషన్ కంట్రోల్ చేయలేము. సో అలాంటప్పుడు డెఫినెట్గా ఒక రెడ్ అలర్ట్ లాగా మనం భావించి వాళ్ళని కౌన్సిలింగ్కి తీసుకెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇది దృష్టిలో పెట్టుకునే వరల్డ్ వైడ్ అంటే ప్రపంచంలో ఆల్ అడాప్షన్ ఏజెన్సీస్ ఈ రూల్ పెట్టారనమాట. పిల్లలకి చెప్పాలి, వాళ్ళకి ఏది షాకింగ్ న్యూస్ ఒక ఆడ్ టైంలో కానివ్వండి, వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ కానప్పుడు ఏ షాకింగ్ న్యూస్ వాళ్ళకి తెలియకూడదు అనే రూల్ పెట్టారనమాట. థ్యాంక్ యూ మేడం. సఖి రాసి పంపిన సమస్యకి చక్కటి పరిష్కారాన్ని అందించారు. నమస్తే.